ఇదంతా అయిపోయింది. బిగ్ బాస్ బస్కి వద్దాం. సో ఈ బిగ్ బాస్ బస్లో సో నాకైతే నిజం చెప్తున్నా, శివాజీ అన్న మీద నాకు చాలా మంచి మర్యాద ఉండే, అంటే గౌరవం అనేది ఉండే నాకు శివాజీ అన్న పైన. కానీ ఈ శివాజీ అన్నను ఆ 90s కిడ్స్ దాంట్లో అసలు వేరే లెవెల్ చేసిండు అన్న యాక్టింగ్. ఆయనని యాంకర్గా తెచ్చి పడేయడం ఏంది నాకు అర్థం కాదు. ఆయన క్వశ్చన్లు అడగనీకి రాదు, ఏం రాదు. మీరు ఏమని అనుకోండి, నన్నన్నా పెడితే నేను క్వశ్చన్లు అడుగుతుంటాడు. ఎందుకంటే సో శ్రీజన్ ముందే అన్ఫేర్ ఎలిమినేషన్. అవునా, ఓటమిలో కూడా గెలుపున ఊహించుకుంటున్నావా అమ్మా అని అన్నాడు. ఈ ఎలిమినేషన్ నీకేమనిపిస్తుంది? ఇది ఒక ఫార్మాట్, రెస్పెక్ట్ ఇవ్వాలి. బట్ బిగ్ బాస్ అనేది జనరల్ గా ఆడియన్స్ ఓటింగ్ బట్టి బయటకు వస్తాను కాబట్టి, ఆడియన్స్ ఓటింగ్ బట్టి బయటకు వచ్చుంటే బాగుండేది. ఎవరో వైల్డ్ కార్డ్స్ వచ్చి స్ట్రాంగెస్ట్ అని చెప్పేసి అక్కడ నాకంటే చాలా వీకెస్ట్ ఉన్నారు, పర్ఫామ్ కూడా చేయలేదు. సో శ్రీజాకి 5వ వారం బయటకు రావాలని రాసి పెట్టుందంటావు? లేదు, యాక్చువల్లీ నాకు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ రాసి పెట్టున్నాయి. బట్ ఎక్కడో స్ట్రాంగెస్ట్ కాంపిటీషన్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి తీసేశారని అనిపించింది అంతే. ఇక్కడ ఓటమిలో కూడా నీ గెలుపుని ఎత్తుకుంటానే ఉన్నావు. అయితే గెలుపు నాదే. యా ఆబ్వియస్లీ. అంటే ఓటమిలో కూడా గెలుపుని వెతుక్కుంటున్నావా అమ్మా అన్నాడు. అసలు మీ ఓటమి ఏడయ్యింది, ఓడిపోయింది, అసలు ఆమె ఓడిపోయిందా? సో మీరే కదా కావాలని బయటకు పంపించింది బిగ్ బాస్ టీం. ఇప్పుడు ఈయన బస్ యాంకర్ కాబట్టి ఈయన కూడా బిగ్ బాస్ టీంతో సమానమే కదా. సో ఓటమిలో కూడా నువ్వు గెలుపుని వెతుక్కుంటున్నావా అంట. అసలు ఈమె జనాలు ఓడగొట్టి బయటికి పంపలేదు కదా, కావాలని వాళ్ళు పంపించారు కదా. సో ఇది ఎలిమినేషన్ ఎట్లా అవుతుంది, ఆమె ఓటమి ఎట్లా అవుతుంది? నిజం చెప్పాలంటే అక్కడ కూడా కరెక్ట్ మాట్లాడడం జరిగింది. జనాలు ఇది నీ ఎలిమినేషన్ ఎట్లా అనుకుంటున్నావమ్మా అంటే, జనాల త్రూ నేను రాలేదు కదా, వీళ్ళు పంపించారు, జనాల ఓటింగ్ త్రూ నేను ఎలిమినేషన్ అవ్వలేదు కాబట్టి నేను గెలిచినట్టే అని చెప్పేసి దమ్ము శ్రీజ చెప్పడం జరిగింది. అసలు దుమ్ము లేపినట్టు చెప్పడం జరిగింది. కానీ నిజం చెప్తున్నా, అన్ఫేర్ ఎలిమినేషన్ శ్రీజది మాత్రం చాలా మంది యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మంది శ్రీజకు సపోర్ట్ చేస్తున్నారు. అదే కదా, అవును, అక్కడ శ్రీజ గెలిచింది, శ్రీజ సేవ్. ఇప్పుడు గేమ్ ఆడడం స్టార్ట్ చేసిరా మీరు? ఆ పిల్ల అంటే భయమా లేకపోతే ఓకే గౌతమ్ నువ్వు ఇచ్చినావు, ఆయిషా మీకేమైందండి? డ్రింక్స్ ఇవ్వట్లేరా పిల్లకి అసలు? అండ్ ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటండి బాబు, అమ్మ బాబోయ్, ఈ వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చినాక వాళ్ళతో గేమ్లు పెట్టి ఇచ్చిర్రు, అందులో ఎవరు మంచిగా ఆడితే వాళ్ళు సేవ్ అంట. అలాంటప్పుడు మీరు ఓటింగ్ లైన్స్ ఎందుకు వదిలేరు మీరు బయట? టుడే ఈ రోజు జరిగిన ఎలిమినేషన్ అది ఏదైతే ఉందో అది సీరియస్ గా బాధేసింది నాకు.